Swayam Prabha. Digital India. Educated India. ప్రియమైన విద్యార్థులకు తెలుగు పాఠానికి స్వాగతం. మనం కన్యాశుల్కం అనేటటువంటి నాటకంలో కృష్ణరాయపుర అగ్రహారానికి వెళ్తున్నాం. అక్కడే జరుగుతున్న ఈ వ్యవహారం. గిరీశం గురువుగారు, శిష్యుడి వెంకటేశం, ఆయన చక్కగా ఈ తండ్రి దగ్గర నుండి ఆయన దాచుకున్న పొగాకు తీసుకొచ్చి ఇస్తే అది బాగుందని చెప్తూ దానితో చుట్టుకుని సిగార్ కాలుస్తూ కూర్చుంటే వీడో గురించి రాసినటువంటి పోయిట్రీ చెప్పమని అడిగితే అప్పుడు చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఉంటే అంటే సిగార్ కాలుస్తూ ఆనందిస్తూ దాని పొగ వదులుతూ తన కవిత్వం చెప్తూ ఉంటే శిష్యుడు రాసుకుంటూ ఉన్నాడు చక్కగా. షీ లీవ్స్ హర్ బెడ్ ఎట్ AM 4 and sweeps the dust from off the floor and heaps it up behind the door. That is widow. Of wondrous size she makes the cake and takes much pains to boil and bake and eats it all without mistake. The widow. Through fasts and feasts she keeps her health and pie on pie she stores by stealth till the town talk of her wealth. The widow. And now and then she takes a mate and lets the hair grow on her pate and cares a hang what people prate. The widow. I love the widow, whomever she be, married again or single free, bathing and praying or frisking and playing, a model of saintliness or model of comeliness. What were the earth but for her birth? The widow. ఒక్కొక్కటి ఒక పదం తర్వాత ఒక పదం, ఒక పదం తర్వాత ఒక పదం, లేదా ఒక పాదం తర్వాత ఒక పాదం ఆ సిగార్ని ఆనందిస్తూ, ఘాటుగా ఉన్న సిగార్ని ఆనందిస్తూ చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన కళ్ళల్లో ఎవరు కనపడుతున్నారో తర్వాత మనకి తెలుస్తుంది. ఇదంతా చెప్తూ ఉన్నప్పుడు ఇది నేను రిఫార్మర్లో అచ్చు వేసేటప్పటికీ టెన్నిసన్ చూసి గుండె కొట్టుకున్నాడు. టెన్నిసన్ ఎప్పటి వాడండి, ఈయన సమకాలికుడా. రిఫార్మర్ పత్రికలో దీన్ని అచ్చు వేస్తే టెన్నిసన్ చూసి గుండె కొట్టుకున్నట్ట. అప్పుడు చుట్ట తాగడం ఆపేసి ఇంటికి పోదాన్రా చాలాసేపు అయింది అన్నాడు. ఎక్కడ కూర్చుని వీళ్ళు సిగార్ తాగారండి? దేవాలయంలో కూర్చుని తాగారు. ఇది గిరీశం గారు శిష్యుడికి చేసినటువంటి గొప్ప బోధ. ఎందుకంటే పొగాకు నుండి వచ్చేటటువంటి పొగ సాంబ్రాణి కన్నా గుగ్గిలం కన్నా బాగా ఉంటుందట. ఇది గొప్ప బోధ. సరే ఇంటికి వెళ్దాం రమ్మన్నాడు. ఈయన మాట్లాడిందంతా ఆ విడో ఎట్లాంటి ఆవిడంటే చెప్తాడు. బాధపడుతున్నటువంటి ఆవిడ కావచ్చు, ఆనందంగా ఉన్న ఆవిడ కావచ్చు, తన ఆరోగ్యాన్ని నిలుపుకున్నటువంటి ఆవిడైనా కావచ్చు, సంపాదన పెంచుకున్న ఆవిడైనా కావచ్చు. అందుకు తెల్లవారుజామున లేచి పని అంతా చేస్తుందని చెప్పింది మొదటిది. తర్వాత చాలా బాగా కేక్ తయారు చేసి తింటుందని చెప్పింది రెండోది. ఆవిడ ఉపవాసాలు చేస్తుంది, విందులు చేసుకుంటుంది, పైసా కూడబెడుతుంది, ఊరంతా తెలిసేదాకా అని చెప్పిన ఆవిడైనా కావచ్చు. అప్పుడప్పుడు తనతో ఎవరినైనా తోడు తీసుకుని ఆవిడ ఆనందంగా తిరుగుతుంది, జుట్టు బాగా పెంచుకుంటుంది, ఒక స్ట్రాండ్ అలా ముందుకు వేసుకుంటుంది, ఆవిడ ఎవరేమనుకున్నా పట్టించుకోదు అని చెప్పిన ఆవిడైనా కావచ్చు. ఏదేమైనా వీడో అయితే చాలా ఐ లవ్ హర్, ఎవరెవరైనా కావచ్చు. ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకున్నా, ఒంటరిగా ఉన్నా, ఎవరు తోడు లేకుండా స్వేచ్ఛాజీవిగా ఉన్నా ఆవిడ
స్నానాధికాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రార్థనలు చేస్తూ గడుపుతున్నా, ఎక్కడికక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ జీవితం గడుపుతున్నా, సెయింట్లీనెస్ అంటే పవిత్రతకి చిహ్నం, అలాగే ప్రశాంతతకి చిహ్నం ఆవిడెవరు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆవిడ, భూమాతగా చెప్పాలి. బట్ ఫర్ హర్ బర్త్, ఆవిడికి ఈ భూమికి సంబంధం భూమి మీద పుట్టడమే అని చెప్పాడు. ఎవరిది? వీడు. ఈ అర్థంతో రాశాడట. రిఫార్మర్ పత్రికలో వస్తే టెన్నిసన్ గుండెలు బాదుకున్నట్టు ఇంత గొప్ప కవిత్వం భారతదేశంలో వాళ్ళు రాశారా అని. అక్కడ ఈ విడో రీమ్యారేజ్ వీటి గురించిన సెంటిమెంట్లు ఎక్కడున్నాయి? ఇది చెప్తే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏమైనా చెప్పచ్చు అని ఇంటికి పోదాన్రా చాలాసేపు అయిందన్నాడు. ఇద్దరూ 4 అడుగులు వేసి అగ్నిహోత్రావధానుల ఇంటికి బయలుదేరుతుంటే 4 అడుగులు వేశారో లేదో అగ్నిహోత్రావధానులు కలిశాడు దారిలో వీళ్ళకి. ఏమండి హనుమానులు గారు, మీ పేరేమిటండి అంటే అగ్నిహోత్రావధానులకు మధ్య మధ్యలో అనుమానాలు వస్తూ ఉంటాయి. అనుమానాలే కదా, పేర్లు మర్చిపోతూ ఉంటాడు. అందుకని మీ పేరేమిటండి అన్నాడు. గిరీశం అంటారండి అని చెప్పాడు. ఇదిగో గిరీశం గారు, రాత్రి మనం అనుకున్న ప్రకారం మన దావాలు గెలుస్తాయనే మీ అభిప్రాయమా? ఆయనకి అంతసేపు కోర్టు కేసులు దావాలు గెలవడం. ఈ వ్యవహారంలో ఈ అగ్రహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు పంతాలకు పోయి ఆస్తులన్నీ అమ్ముకున్నారండి. గెలిచిందేం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని 2 ఆస్తులు అమ్ముకుంటే ఎక్కడో ఇంకొక లాయర్ బతికాడు, కానీ 2 ఆస్తులు పోయాయి. ఒకళ్ళు చెప్పినట్టుగా గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు, ఓడినవాడు పైకి ఏడుస్తాడు కోర్టుకి వెడితే. ఇద్దరు ఏడ్చేది. ఎందుకంటే ఇద్దరికీ లాయర్లకు డబ్బు ఇచ్చి సొమ్ము ఖర్చు అయి ఉంటుంది. ఈయనకు అదే పని. మన దావా గెలుస్తామనే మీ అభిప్రాయం. దావాలు బహువచనం అంటే బోల్డ్ దావాలు ఉన్నాయి ఈయనకి. గెలవకపోతే నేను చెవి కడపాయించుకుని వెళ్ళిపోతాను అంటే చెవులు మూసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. మీ ఊహాపోహలు సామాన్యమైనవా? మీరు మామూలుగా ఊహించారు ఊహ అపోహ. ఇది ఇట్లా జరగచ్చని, ఆ తర్వాత అపోహ ఇలా జరుగుతుందేమో అనుకోవడం 2. ఈ ఊహాపోహలు సామాన్యమైనవి కాదు. అందులో యతో ధర్మస్తతో జయ అన్నట్టు న్యాయం మీ పక్షం ఉంది. కొన్ని పదాలు ఈయనకి పడికట్టు పదాలు తెలుసు అనుకున్నాం కదా, అది ఇంగ్లీష్ కావచ్చు, సంస్కృతం కావచ్చు. యతో ధర్మస్తతో జయ, ఇది సరైన మాటే. జయం ఎక్కడ జరుగుతుందంటే ధర్మం ఉన్న చోట జయం లభిస్తుంది అన్న మాట ఉంది కదా. మీకు తప్పనిసరిగా మీరు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు? మీ పట్ల ధర్మం ఉంది కనుక. ధర్మాత్ములు కనుక గెలుస్తారు. బుచ్చమ్మ గారి కేసు విషయమై జబల్పూర్ హైకోర్టు తీర్పు ఒకటి మనకి మహాబలంగా ఉంది. కాపలకరు హా పలుకుతారు అనుకున్నాం కదా, ఒకటి ఇదేననుకుంటా. కన్నడంలో కూడా కొన్ని చోట్ల పాకి బదులు హా మాట్లాడడం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ పదాలు ఉచ్చారణలో ప్రాంతీయ భేదాలను అనుసరించి ఎలా మారతాయో చూడండి. ఒకటి ఇక అనడానికి ఇహా అనడం, ఇవన్నమాట. బుచ్చమ్మ గారి కేసు విషయమై చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు, బుచ్చమ్మ గారు అని. జబల్పూర్ హైకోర్టు తీర్పు ఒకటి మనకి మహాబలంగా ఉంది. మా పెత్తండ్రి గారు ఇలాంటి కేసే ఒకటి ఈ మధ్య గెలిచారండి. ఒకటి ఆధారం చూపించటం, ఒకటి నిదర్శనం చూపించటం. ఆధారం ఏమిటంటే జబల్పూర్ కేసు. నిదర్శనం ఏమిటి? ఈయన పెత్తండ్రి గారు కేసు గెలవడం. ఈ మధ్య గెలిచారు. అగ్నిహోత్రావధానులు చెప్తున్నాడు. దీనికల్లా అసాధ్యం, ఈ కేసు కాకినాడలో తేవలసి వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి ఈ కాకినాడలో మాత్రమే వీళ్ళు దాన్ని కోర్టులో వేయాల్సి వచ్చింది. మా కరటక శాస్త్రుల్ని పంపిస్తే ఎవడో చవట వకీల్ని కుదిర్చాడు. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి విద్యార్థులందరూ, ఈ రచన చేసేటప్పుడు ఆకి యాకి తేడా ఉంది. ఆ తేడాలు చూపించటానికి మారేజీ అని వస్తుంది, మా రాస్తాం. అది మా అనాలా మ్యారేజ్ అనాలా? మ్యారేజ్ అనాలి అంటే ఎలాగా? మేరేజ్ అని రాస్తాం. మ్యారేజ్ అని రాయాలంటే ఎట్లా రాస్తాం? రాయం. మా రాస్తే మారేజ్ అంటాం. కనుక ఆ తేడా చూపించడానికి మా పక్కన అపాస్ట్రఫీ పెట్టారు. ఇది ఫోనెటిక్ స్క్రిప్ట్.
అంటే మన ఉచ్చారణకి తగినట్టుగా ఉండేటటువంటి రచన, రాత. అందుకని మీరు ఎక్కడన్నా పైన ఇలా అపాస్ట్రఫీ కనపడింది అంటే దాన్ని ఆగా కాక యాగా చదవాలని. బాంక్ అనకుండా, బేంకు అనకుండా, బ్యాంకు అనకుండా బ్యాంక్ అనాలి. బ్యాంక్ అనాలంటే ఎట్లా తెలుస్తుంది? రకరకాలుగా రాస్తున్నారు, మనం చూస్తాం బయట. బ్యాంకు అని రాస్తారు, బా కింద యావత్తు ఇచ్చి కొంతమంది రాస్తారు, బాకు ఏ ఇచ్చి బ్యాంకు అని రాస్తారు. ఇదేం లేదండి మాకెందుకు వచ్చిందని బాంకు అని రాస్తారు. బాంకు కాదు, బ్యాంకు కాదు, బ్యాంకు కాదు, అది బ్యాంక్. తెలుగులో రాయడానికి వీలు కాని అక్షరాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఒకటి ఏ అన్నది. దాన్ని ఇందులో కూడా చాలా జాగ్రత్తగా ఫొనెటిక్ స్క్రిప్ట్ని అనుసరించి అపాస్ట్రఫీ పెట్టారు. అంచేత ఇక్కడ కుదిర్చాడు అన్నప్పుడు కుదిర్చాడు కాదు, కుదిర్చాడు అని చెప్పాలి. అందుకని కుదిర్చా పైన అపాస్ట్రఫీ ఉండేది, మొదటి నుంచి ఉంది. మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ చూసినట్టయితే అపాస్ట్రఫీ ఎందుకుంది పైన, ఇది కొటేషన్కి సంబంధించింది కాదు, ఇన్వర్టెడ్ కామాస్ కాదు, ఒక్కటే ఉన్నది. అర్థం ఏమిటి అంటే అక్కడ ఆ అనేటటువంటి ఉచ్చారణ రావాలని. ఎవడో చవట వకీల్ని కుదిర్చాడు, కుదిర్చాడు అవదు. వాడెప్పుడూ డబ్బు తెమ్మని రాయడమే కానీ భోగట్ట ఏమీ రాయడు. భోగట్ట అన్న పదానికి ఆ ప్రాంతంలో ఉన్న అర్థం సమాచారం. ఎప్పుడు ఇంత డబ్బు పంపించు, అంత డబ్బు తీసుకురా అంటాడు కానీ కేసు ఏమైందో వివరం చెప్పడు. గడియ గడియకి పెడదామంటే దూరాభారం కదా, మాట మాట వెళ్ళాలంటే దూరం కదా కాకినాడ అన్నాడు. గిరీశం, మీ సెలవైతే స్టీమర్ మీద నేను వెళ్ళి ఆ వ్యవహారం అంతా చక్కబెట్టుకొస్తాను. అది స్టీమర్ మీద వెళ్ళాలట ఇక్కడి నుంచి. మా పెత్తండ్రి గారు కాకినాడ కల్లా తెలివైన ప్లేడరు. ఆయన పట్టిన కేసు ఎన్నడూ పోయిందన్న మాట లేదండి. మీరు కానీ అంగీకరిస్తే నేను స్టీమర్ మీద పెడతా, వెళ్ళి ఆ వ్యవహారం అంతా సరి చేసుకుని వస్తా. ఎందుకంటే కాకినాడలో మా పెత్తండ్రి గారు గొప్ప తెలివైన ప్లేడరు. ప్లీడర్లందరిలోకి చాలా తెలివి గలవాడు. ప్లీడర్కు ఉండాల్సింది అదేనండి. అన్ని ఇటుపక్క సమాచారం ఉంటుంది, ఇటుపక్క సమాచారం ఉంటుంది, రెండింటి మధ్య సమన్వయం కుదిర్చి సరైన తీర్పు ఇచ్చేటట్టుగా తన పక్షానే న్యాయం ఉందని జడ్జిని నమ్మించటానికి తెలివి కావాలి. చదువుకున్న చదువు ఉపయోగపడదు, దానికి తెలివి తోడవ్వాలి. అధికమైన తెలివి గల ప్లీడర్ ఎవరయ్యా అంటే, వకీలు ఎవరంటే మా పెత్తండ్రి గారు. ఆయన కేసు ఎన్నడూ పోయిందన్న మాట లేదండి. ఆయన కేసు తీసుకున్నాడంటే గెలవడమే తప్ప ఓడిపోవడం అన్నది లేదు అన్నాడు. మీ దానికి అగ్నిహోత్రావధానులు ఎంత చల్లబడిపోయాడో, ఎంత చెప్పబడిపోయాడో చూడండి. మీరు వెడితే నేను వెళ్ళినట్టే. ఎంత ఫీజు అయినా ఇక్కడ చూడండి, ఎంత దగ్గర యా పైన ఫస్ట్ ఫీ ఉంది. ఎంత కాదు, ఎంత ఫీజు అయినా యా అని ఉండాలి. ఎంత ఫీజు అయినా మీ పెత్తండ్రి గారికే వకాల్తీ ఇద్దాం ఏమంటారు? ఫీజు ఎంతైనా కానీ కమిట్ అయిపోయాడు. ఈ కమిట్మెంట్ కోసమే ఆ మాటలన్నీ మాట్లాడాడు ఈయన. ఏమంటారు అన్నాడు. మీ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడానా అండి? అతి వినయం అంటారు. అతి వినయానికి అర్థం ఏమిటి? ధూర్త లక్షణం. మీ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడానా? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే ఫీజు అక్కర్లేకుండా నేను పని చేయిస్తానండి. నేను ఖర్చులకే మునిగిపోవాలి. ఖర్చులు పెట్టుకోండి చాలు అంటే రాను పోను స్టీమర్ మీద వెళ్ళొస్తాడు అదనమాట. ఆ ఖర్చు మీరు పెట్టుకుంటే ఫీజు అక్కర్లేకుండా నేను ఈ కేసు మనకి అనుకూలంగా అయ్యేటట్టుగా నేను చేయిస్తా అన్నాడు. మీరు అలా అంటారని నేను ఎరుగుదును, కానీ గెలిచిన తరువాత మనకి తోచిన బహుమతి ఇద్దాం. నాకు తెలుసు మీరు ఇట్లాగే మాట్లాడతారని, కానీ గెలిచిన తర్వాత మనకింత ఉపకారం చేసిన వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలి కదా, నాకు తోచిన బహుమతి ఇస్తా అన్నాడు. ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరేనండి. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు. ఎలాగో ఆయన ఇస్తారని తెలుసు, అందుకని మళ్ళీ కాదని గట్టిగా అంటే మాట వెనక్కి తీసుకుంటే కష్టం కదా, అందుకని ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అన్నాడు. ఈ లోపల అక్కడికి బుచ్చమ్మ వస్తుంది. నాన్న అమ్మ స్నానానికి లెమ్మంచు ఉంది, పిలిచింది.
అమ్మ స్నానానికి లెమ్మంచు ఉంది. అంటే ఇది మధ్యాహ్నం కూడా వీళ్ళు స్నానాలు చేసి మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకుని ఆ తర్వాత వీళ్ళు నెమ్మదిగా భోజనం చేస్తారు. అందుకని స్నానానికి లెమ్మంటుందని చెప్పింది. అగ్నిహోత్రావధానులు అలాగే అన్నాడు. కానీ బుచ్చమ్మ వెళ్ళిపోతుంటే గిరీశం ఆవిడ వంకే చూస్తున్నాడు. గిరీశం క్రీకంట చూస్తున్నాడు. ఆవిడ అందాన్ని ఈయన కళ్ళతో తాగుతున్నాడు అనమాట. భోజనం చేసిన తర్వాత కాగితాలు మీ చేతికి ఇస్తాను, అవన్నీ సావకాశంగా చూడండి. వీడేదో ఇంగ్లీష్లో చాలా పండితుడైనట్టు, వచ్చు ఇంగ్లీష్ రాదని కాదు, కానీ దానికి సంబంధించిన పాండిత్యం ఎంత ఉంది అన్నది చెప్పలేం. మా ఇంటి తూరు పొరుగు రామావధానుల మీద మందడి గోడ విషయమై మనం తెచ్చిన దావా లంచం పుచ్చుకుని మునసుబు అన్యాయంగా కొట్టేశాడు. మన ఇంటికి తూర్పు పక్కన పొరుగు అంటే పక్కింటివాడు రామావధానులు అని వా పక్కన అరసున్నా ఉంటుంది, వా మధ్యలో పలకాలని చెప్పాను. ఎందుకంటే నాటకం కదా, ఉచ్చారణ మీద ప్రాధాన్యం. రామావధానుల మీద మందడి గోడ విషయమై అంటే మనకి ఆ సరిహద్దు గోడ విషయమై మనం తెచ్చిన దావా వేశాం, లంచం పుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. అంటే మనం ఓడిపోతే ఆ మునసబు లంచం తీసుకున్నట్టు, మనం గెలిస్తే న్యాయంగా చేసినట్టు. ఎక్కడైనా చెప్పే మాట అదే కదండి. ఎప్పుడైనా మనం గెలిచామా న్యాయం, అవతలవాడు గెలిచాడా అన్యాయం. జడ్జి కోర్టులో అప్పీల్ చేసాం. ఇప్పుడు మున్సబ్ కోర్టు అంటారు కదా, ఇందాక కూడా మనం అనుకున్నాం మునసబుగిరి ఇప్పిస్తాను అంటే గ్రామంలో ఉన్న మునసబ్ అని కాదు, కోర్టు మున్సిప్ అంటారు. అక్కడి నుంచి జడ్జి కోర్టుకు వెళ్ళాం మేము. మా వకీలు అవతల పార్టీ దగ్గర కతికి మన కేసు ధ్వంసం చేశాడు. ఇప్పుడేమో ఇంతకు ముందేమో మునసబు లంచం పుచ్చుకున్నాడు అన్నాడు, ఇప్పుడేమో వకీలే అవతల వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు. కతకటం అంటే ఎంగిలి తింటాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఎంగిలి మెతుకులు, దాన్ని ఆశించాడు. దాన్ని మొత్తానికి మనకు అన్యాయం చేశాడు, కేసు పాడు చేశాడు. మీ వంటి వారు నాకు చెయ్యాసరా ఉంటే రామావధానులు పిలక ఊడదీసేద్దును. నిజంగా మీలాంటి వాళ్ళు నా పక్కన ఉండి ఆ రాసినటువంటి వాటన్నిటినీ ఏమున్నాయో ఇంగ్లీష్లో ఉన్న వాటిని తెలుగులో తర్జుమా చేసి చెప్పుంటే రామావధానులు పిలక ఊడదీసేవాడిని నేను. అంటే ముడేసుకుంటారుగా పిలక, అది కానిండి. కానీ తూర్పు మందటి కూడా రామావధానులదైతే పడమటి మందటి కూడా మందవాలనా లేదా, అది రెండు పెట్టుకున్నాడు. ఇటు తూర్పు దిక్కున ఆయిందైతే పడమటిదన్నా మందవ్వాలిగా. న్యాయం చెప్పండి చూడండి. దాని మీద ఎలా కొంజా ఎత్తాడో. క్రిమినల్ నడిపించమని భుక్త సలహా చెప్పాడు. ఇప్పుడు తూర్పుది మంది కాదన్నాం, బాగుంది. పడమటిదన్నా మంది కావాలి కదా, అది కాల. మొత్తం చూడండి దాని మీద ఎలా తన ప్రతాపం చూపిస్తున్నాడో. అందువల్ల ఒళ్ళు మండిపోయింది. క్రిమినల్ కేసు వేయమని చెప్పి భుక్త సలహా ఇచ్చాడు. బుగత ఇలాంటి పదాలు ఊరి పెద్దకి వాడతారండి విజయనగరం ప్రాంతంలో. బుగత అంటారు దాన్ని. భుక్త అనే పదం పండితుడు గనక ఈయన భుక్త అన్నాడు, మామూలు వాళ్ళు బుగత అంటారు. అంటే యజమాని, పెద్ద అనే అర్థంలో. బాగా ధనం ఉన్నవాడిని కూడా భుక్త అనే పదం వాడతారు. ఊళ్ళో అందరికన్నా ధనవంతుడు, పెద్దవాడు, పెద్ద మనిషి. ఈ గ్రామాధికారి అయిన భుక్త క్రిమినల్ కేసు వేయవయ్యా అని చెప్పాడు నాకు. బాగానే చెప్తారు, చేసేవాళ్ళు ఉంటే సలహాలు చెప్పేవాళ్ళు బోల్డు మంది. బుచ్చమ్మ మళ్ళీ ప్రవేశించును. మళ్ళీ వచ్చింది. నాన్న అమ్మ స్నానం చేయమంచి ఉంది, అదే మాట, ఇంకోటి ఏం లేదు. ఇంతకుముందు స్నానానికి లేవమంది, ఇప్పుడేమో స్నానం చేయమంటోంది అని చెప్పింది. అగ్నిహోత్రావధానులు వెధవముండా సోదా ఎంత పదం వాడాడండి కూతుర్ని, తప్పు కదా వాడాడు. అంటే ఆవేశం, కోపం, లోపల దుగ్ధ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతుంటే రామాయణంలో పిడకల వేటలాగా అదే పిలవడమా? నేను పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతున్నా, రామాయణంలో పిడకల వేట ఏమిటి, ఇలా వచ్చి మాట్లాడుతున్నావు, మళ్ళీ పిలుస్తున్నావు అన్నాడు. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, రామాయణంలో పిడకల వేట ఏమిటండి? ఇది తెలుసుకోవాలి మీరు. భారతదేశంలో తమ సిద్ధాంతాలు బాగా ప్రచారం చేసుకోవడానికి ఇతర
సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు రామాయణాన్ని ఆసరా చేసుకున్నారు. మేము రామాయణం చెప్తున్నాము అంటే భారతదేశంలో వినటానికి రాకుండా ఎవరూ ఉండరండి. రాముడు అంటే అంత ఇష్టం అందరికీ. అలా వస్తే మధ్యలో త్రిపిటకాలు చెప్పేవాళ్ళు. రామాయణం చెప్తూ మధ్యలో త్రిపిటకాలు చెప్పేవాళ్ళు. రామాయణంలో పిటకలాట అంటే రామాయణం పురాణం చెబుతూ మధ్యలో త్రిపిటకాలు చెప్పడం అనేటటువంటిది ఉంది. రామాయణం అనే థెరపీ బేస్లో త్రిపిటకాలు అనేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా అందరికీ అందించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో వచ్చినటువంటి మాట రామాయణంలో పిడకల వేట. పిటకలాట కాస్త పిడకల వేట అయింది. పిడకలు ఎక్కడ వేటాడతారండి? పిడకలు వేటాడడం, పిడకల్ని వేటాడం కదా, పిటకలాట. ఆ పదం త్రిపిటకాల గురించి తెలియదు. ప్రతి పదం వ్యవహారంలో మారుతూ ఉంటుంది. భుక్త భుగత అయినట్టే పిటకాలు పిడకలయ్యి ఆ పిడకలు కాస్త ఆట కాస్త వేట అయ్యింది అంతే. వన్నం, చద్ది వన్నం అనే పదం విన్నాం కదా మన ఇందులోనే. చద్దన్నం అనడానికి చద్ది వన్నం అంది. అలాగే పిటకల ఆట కాస్త పిడకల వేట అయ్యింది. పిటకాలు కాస్త పిడకలయ్యాయి అంతే. చెప్పేది రామాయణం అయితే మధ్యలో త్రిపిటకాల గోల ఏమిటి అదనమాట. ఇది ఒక విషయం మాట్లాడుతూ మధ్యలో సందర్భం లేని విషయాలు చొప్పించి మాట్లాడితే దాన్ని రామాయణంలో పిటకలాట అనే అర్థంలో రామాయణంలో పిడకల వేట అని సామాన్యంగా అంటారు. అది అర్థం చేసుకోండి. ఒక సామెత కానీ ఒక జాతీయం కానీ లోకంలో వ్యాప్తి చెందాయంటే దాని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. చరిత్ర లేకుండా రాదు. రామాయణంలో పిడకల వేటలాగా అదే పిలవడం, మళ్ళీ 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 పిలుస్తున్నావు నన్ను, అమ్మ స్నానం చేయమంచు ఉంది అని. గిరీశం తప్పకుండా క్రిమినల్ కేసు తేవలసిందే. ఇదిగో ఈ తా దగ్గర కూడా ఫస్ట్ ఫ్యూ ఉంది. తావలసిందే కాదు, తేవలసిందే కాదు, తేవలసిందే అన్నమాట. క్రిమినల్ జ్యూరీ కోడ్ 171 సెక్షన్ ప్రకారం తెద్దామా, 172 సెక్షన్ ప్రకారం తెద్దామా? వీడికి ఇంతో అంతో కొద్ది జ్ఞానం ఉంది, ఏదో రకంగా చెప్పాలి. ఆయన కూడా నాకు తెలుసని చెప్పుకోవాలి కదా. అందుకని 2 సెక్షన్లు తేలేమే అన్నాడు. 2 సెక్షన్లు తీసుకురాలేం మనం, ఈ 2 కాదన్నాడు ఆయన. గిరీశం చెప్తున్నాడు, నేరం గల ప్రవేశం, ఆక్రమణ 2 సెక్షన్లు ఉపచరిస్తాయి, సరే కదా. ఇది నేరం గల ప్రదేశం అంటే దీని మీద ఇప్పటికే కోర్టులో కేసు వ్యవహారం నడుస్తున్న చోట అని ఒకటి. రెండోది ఆక్రమణ. ఈ 2 ఉన్నాయి గనక ఈ 2 సెక్షన్లు ఉపచరిస్తాయి. కళ్ళతో చూశాను గనక ఈ గోడ మీదైనట్లు జలీల్ తెగబొడిచి సాక్ష్యం కూడా పలగ్గలను. నేను వెళ్ళి మీ తరఫున సాక్ష్యం కూడా చెప్తానండి. ఎందుకంటే నేను ఇక్కడ కళ్ళతో చూసా, ఈ గోడ మీదే అయినట్టుగా నేను గట్టిగా సాక్ష్యం చెప్తా. ఈ గోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతోంది. దీన్ని చూస్తే ఈ గోడ స్పష్టంగా మీదిలాగే మీదాన్లాగే. చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలండి, లేకపోతే ఈ పదాలు అక్కడి యాసతో రాసినవి మామూలు భాషలో మనం చదువుకుంటే కొంచెం మీద లాగే అని విడదీయద్దు. మీదాన్లాగే కనపడుతోంది అని కలిపి చదవాలి. ఈ గోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతోంది అన్నాడు. అంటే ఎంత నమ్మకంగా నమ్మబలకటం అంటారే, ఆయన నమ్మాలి, నమ్మేటట్టుగా మాట్లాడుతున్నాడు. అగ్నిహోత్ర అవధానులు దానికి అంటున్నాడు. అందుకు సందేహం ఉందండి అంటే చాలా గట్టిగా సందేహం అనడానికి సందేహం చాలా గట్టిగా ఉత్తి పలుకుతున్నాడు. అందుకే ఏమన్నా సందేహం ఉందా ఈ గోడ నాదనడానికి? ఏమరి చిన్నాళ్ళు ఊరుకున్నాను, ఏదో పట్టించుకోకుండా వదిలేసి ఊరుకున్నాను. పెరటి గోడ కూడా చూతురుగా రండి. ఈ పక్కలే కాదు, పెరటి గోడ కూడా చూడండి. అక్కాబత్తుడి ముక్కు నులిపి గెలుచుకున్నాను. ఆ గోడ ఈయన గెలుచుకున్నట్ట. పెరటి గోడ అక్కాబత్తుడు అంటే ఈ బంగారు నగలు చేసేవాళ్ళు బత్తులు. ఆ అక్కాబత్తుడితో వాడి ముక్కు నలుపు మరీ గెలుచుకున్నాను. కానీ ఈ దావాల కింద సిరిపురం భూమి అమ్మేయవలసి వచ్చిందండి. ఈ దావాలు వేసినందువల్ల ఆ గోడ గెలుచుకున్నాడు, ఈ 2 గోడలు ఇంకా వ్యవహారం నడవాల. దానివల్ల ఏం జరిగింది, సిరిపురంలో ఉన్న భూమి అంతా అమ్మేశాను. వకీలుకు పెట్టుకోవాలి కదా. రామావధాన్లు కేసు కూడా గెలిస్తే
ఆ విచారం నాకు లేకపోవును. భూమి పోతే పోయింది, సిరిపురం పొలం, కానీ రామావధానుల కేసు కూడా గెలిచుంటే బాగుండేది, అది గెలవలేదండి అన్నాడు. ఇక్కడితో స్నానం చేయడానికి వీళ్ళు బయలుదేరారు. స్నానం చేసి భోజనం చేశారు. మనం కూడా ఈ కథ, ఈ ఇతివృత్తం ఇక్కడితో పూర్తి చేసుకుని రెండో అంకాన్ని మనం కూడా అసలు విషయం ఏమిటి, ఆ కాలంలో ఎలా ఉండేది, ఏం జరిగేది అని ఒక్కసారి పర్యాలోచన చేసుకుందాం. మీరు ఇది విన్నారు కదా, విన్నారు అనడానికన్నా జాగ్రత్తగా ఇద్దరో ముగ్గురో కలిసి దీనిని ఎనాక్ట్ చేస్తే, అంటే రంగస్థలం మీద కాకపోయినా కనీసం ఒకళ్ళు ఒక డైలాగ్ చెప్తే, గిరీశం సంభాషణ ఒకళ్ళు చెప్తే, వెంకటేశం సంభాషణ ఇంకోళ్ళు చెప్పి, ఇలా చెప్పి ఆకర్షణీయంగా ఈ నాటకాన్ని మలుచుకోవచ్చు. అలా మలుచుకోవాలి అంటే ఆ భాష మీకు బాగా అర్థం కావాలి కనుక చెప్పడం జరిగింది అంతే. అలా చేసిన తర్వాత దీన్ని పర్యాలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి, ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీటిని మనం అక్కడక్కడ చెప్పుకుంటూనే వచ్చాం. ఇది విద్యా వ్యవస్థ మీద అప్పుడున్నటువంటి అభిప్రాయం అని. ఇలా వీటిల్లో మీకు పరీక్ష దృష్టితో రాయవలసినటువంటి విషయాలు కొన్ని అభ్యాస వేదికలో ఇచ్చారు. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతోంది, సందర్భ సహిత వ్యాఖ్యలు రాయమన్నారు. మీకు గుర్తుంది కదా ఎవరెవరితో అన్నారు? మొట్టమొదట్లో పుస్తకం చేతబడితే వేళ్ళకి పుస్తకం అంటుకుపోవాలి, ఇది కూడా ఎవరన్నారో తెలుసు కదా. మనం ఇలా చేతులు పెట్టి మరీ చూపించి చెప్పాను మీకు. తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి, ఇది లోకంలో బాగా వ్యాప్తి చెందినటువంటి మాట. ఏ సందర్భంలో అన్నారో తెలియాలి కదా. చూడండి ఒక్కసారి పుస్తకం. మై డియర్ షేక్స్పియర్, మీ తండ్రి అగ్గిరావుడోయ్. ఇది కూడా చాలా బాగా గుర్తుంటుంది. ఓ 10 రోజులు నువ్వు ఆడపిల్ల అయిపోవాలి. ఇదే కాదండి, ఇవి కాక మిగిలినవి కూడా ఈ విధంగా పుస్తకంలో నుంచి విడదీసి మరీ ప్రత్యేకంగా చెప్పడానికి తగినటువంటి వాక్యాలు ఈ పాఠ్యభాగంలో మనకు కనపడతాయి. అలాగే సంగ్రహ సమాధాన ప్రశ్నలు అన్నారు. అగ్నిహోత్రావధానులు పాత్ర. నాకు ప్రథమ కోపం అండి అని చెప్పిన మాట ఉంది కదా. అక్కడి నుంచే మొదలుపెట్టుకుని ఆయన ఏమిటి, దావాలు, కోర్టులు, డబ్బు సంపాదించటం, కూతుళ్ళ పెళ్ళిళ్ళతో డబ్బు సంపాదించేటటువంటి దురదృష్టకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, తేలికగా మోసపోయే లక్షణం ఉన్నవాడు. మోసపోయాడు కదా గిరీశం చేతుల్లో. తనకు కావలసిన మాట చెప్తే చాలు, అవతలవాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా చూడడు, మోసపోతాడు కదా. ఇది ఆయన గురించి చెప్పేది మనం ఎక్కడెక్కడ చెప్పుకుంటూనే వచ్చాం. దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే వెంకమ్మ, ఆయన అగ్నిహోత్రావధానులు గారి భార్య, అటువంటి నిప్పులాగా మండిపోతూ ధుమధుమలాడే భర్తతో కాపురం చేసినటువంటి చల్లని తల్లి. వెంకటేశం గురువుగారికి తగిన శిష్యుడు, సిగార్లు కార్చటం నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర, ఇంకేమున్నా లేకపోయినా. తండ్రి దగ్గర పొగాకు దొంగతనం చేసి వచ్చి మరి గురువుగారికి ఇచ్చిన మంచి శిష్యుడు. వీడియో పోయం సారాంశం రాయండి అని చెప్పి మీకు అభ్యాసంగా తెలిసిన ఏదైనా కథను సంభాషణ రూపంలో చెప్పమన్నారు. చెయ్యండి. గురు శిష్యులు పాఠ్యాంశం ఆధారంగా నాటి విద్యా వ్యవస్థపై గురజాడ భావనను తెలపండి. ఎక్కడెక్కడ చెప్పుకున్నాం. ఆంగ్ల విద్య గురించి ఏం చెప్తున్నాడు, మన సంప్రదాయమైన విద్య గురించి 82 పన్నాలు ఒక దమ్మిడి ఖర్చు పెట్టకుండా నేర్చుకున్నానన్నాడు, ఇక్కడ ఖర్చులు పెడుతున్నారు. ఇవన్నీ మనం ఎక్కడికక్కడ చెప్పుకున్నాం. వాటన్నిటిని ఒక చోట చేరిస్తే సరిపోతుంది. గిరీశం కరటక శాస్త్ర స్వభావ చిత్రణను విమర్శనాత్మకంగా పరిశీలించండి. గిరీశం పాత్రేనండి. విలన్ లాంటి హీరో లాంటి విలన్ భవిష్యత్ కాలంలో హీరోల్లాగా మెరిసిపోయే విలన్లు ఉంటారు అనే సంగతిని సుమారుగా 150 ఏళ్ల క్రితమే ఊహించి మనకి మంచి పాత్రను అందించారు. ఇప్పటి సమాజంలో ఎక్కువ మంది విలన్ గిరీశాలే కనపడుతున్నారు. జాగ్రత్తగా రాయండి. అది కన్యాశుల్కం నాటకం ద్వితీయాంకం సారాంశాన్ని తెలపండి అన్నారు. బాగుంది. ఇంకా సహపాఠ్య కార్యక్రమాల్లో తెలుగులో వచ్చిన సాంఘిక నాటకాలు గురు శిష్యులు ప్రదర్శించండి. ఆ మాట నేను కూడా చెప్పాను. గురజాడ రచనలో ఉన్న సామాజికత గురించి చర్చించండి. ఇవి కాక ఇందులో లేనిది మీకు పాఠ్యభాగంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కన్యాశుల్కం నాటకం సినిమా చూడండి. నాటకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు దొరక్కపోవచ్చు,
సినిమా చూడండి, అద్భుతంగా ఉంటుంది, మొత్తం నాటకం చూసిన ఫలితం కలుగుతుంది. ఈ నాటకం చదివిన తర్వాత సామాజిక విద్యా విషయమైన పరిస్థితుల గురించి మీ మనస్సుల్లో ఎటువంటి భావాలు కలిగాయో ఒక్కసారి పరిశీలన చేసుకుని సవ్యమైన మార్గంలో జీవితం గడపాలనే ఆలోచన మీలో వచ్చిందంటే ఈ పాఠ్యభాగం చదివి ప్రయోజనం. అందరికీ శుభం.